హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అనూష. ఈరోజు ఒక ఇంపార్టెంట్ న్యూస్‌తో మీ ముందుకొచ్చేసాను. ఏపీలో నిరుద్యోగులకు ఇదొక మంచి శుభవార్త. గవర్నమెంట్ ఉద్యోగం కోసం ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న అభ్యర్థులకు ఇదొక మంచి శుభవార్త. ఏపీలో రెవెన్యూ శాఖ నుంచి 1310 ఉద్యోగాలను విడుదల చేయబోతున్నారు. ఇవి ఏ తరహా ఉద్యోగాలు, దీనిని ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఇంకా కావాల్సిన అన్ని అర్హతలు ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాము. ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసేయండి. ఏపీలో గవర్నమెంట్ జాబ్ కోసం ఎదురు చూసే అభ్యర్థుల కళ నెరవేరబోతుంది. ఏపీలో రెవెన్యూ శాఖ నుంచి 1310 జూనియర్ అసిస్టెంట్ తహసీల్దార్ మరియు డిప్యూటీ తహసీల్దార్, రెవెన్యూ ఇన్స్పెక్టర్, సీనియర్ అసిస్టెంట్ జాబ్స్ కలవు. ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలంటే 18 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాల మధ్య వయసు కలిగిన ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు. డిగ్రీ చదివిన ప్రతి ఒక్కరు కూడా ఈ జాబ్ కు అప్లై చేసుకోవచ్చు. రెవెన్యూ శాఖలో భారీ మొత్తంలో ఖాళీగా పోస్టులు ఉండడం వల్ల చాలా వరకు పనులు సకాలంలో జరగట్లేదని కూటమి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొచ్చింది. ఈ సమస్యలను పరిష్కారం చేయడానికి త్వరలోనే భారీ మొత్తంలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం ఆలోచనలు చేస్తుంది. ఏ జాబ్ లో ఎన్ని ఖాళీలు ఉన్నాయో కూడా ఇప్పుడు తెలుసుకుందాం. రెవెన్యూ శాఖలో జూనియర్ అసిస్టెంట్ 370, తహసీల్దార్ 350, డిప్యూటీ తహసీల్దార్ 150, రెవెన్యూ ఇన్స్పెక్టర్ 230, సీనియర్ అసిస్టెంట్ 210. ఈ విధంగా కొన్ని జాబులు ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలంటే వయసు 18 నుంచి 42 సంవత్సరాలు ఉంటే సరిపోతుంది. ఇంకా దీనితో పాటు ఎస్సీ ఎస్టీలకు 5 ఇయర్స్, ఓబీసీలకు 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్స్ ఉంటుంది. రెవెన్యూ శాఖ నుంచి భర్తీ చేస్తున్న పోస్టులకు ఎంపికైతే మీకు దాదాపుగా 50,000 జీతం అనేది ప్రతి నెల చెల్లించడం జరుగుతుంది. ఇంకా దీంతో అన్ని రకాల బెనిఫిట్స్ కూడా ఉంటాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెవెన్యూ శాఖలో మరికొద్ది రోజుల్లోనే ఈ జాబ్లను విడుదల చేయబోతున్నారు. ఎవరైతే ఇలాంటి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళు కొంచెం గట్టి ప్రయత్నం చేస్తే ఇలాంటి ఉద్యోగాలు సంపాదించుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.